ఆంజనేయ స్వామికి చేతులు ఇలా సపరేట్‌గా అల్లేసుకున్నామనుకోండి, అల్లుకుంటాం మనకి చాలా సులువుగా ఉంటది. వర్క్ అనేది ఫాస్ట్‌గా అయిపోద్దనమాట. ఈ పద్ధతిలో మనం అల్లుకుంటే. ఇదిగోండి మీకు ఆంజనేయ స్వామి హెడ్ పార్ట్ కనిపిస్తుంది కదా! ఇది సపరేట్‌గా అల్లుతున్నాననమాట. నేను ఎందుకు అల్లుతున్నాను స్పెషల్‌గా అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హాయ్ అండి. అందరికీ నమస్తే. పద్మ ఏ టు జెడ్ తెలుగు ఛానల్‌కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ వెళ్ళే విధానం షేర్ చేస్తున్నా కదండి. దానిలో భాగంగానే ఇంకొంచెం ముందుకెళ్ళిపోదాం. కావలసిన మెటీరియల్ ఈ వీడియోకి చూసేయండి. యెల్లో కలర్ బీడ్స్, రెడ్ బీడ్స్, గ్రీన్ బీడ్స్. ఇవి 6 mm సైజ్ బీడ్స్ అండి. ఫిషింగ్ వైరు, అల్లుకుంటానికి ఒక నీడిలు, కట్ చేసుకుంటానికి ఒక కట్టరు. ఈ మాత్రం ఉంటే మనకి సరిపోతాయి. ముందు బీడ్స్ని నేను ఇలా కింద పోసేసుకుంటాను, ఎందుకంటే మనకి ఈజీగా ఎక్కేస్తాయి అన్నమాట. ఓకే అండి, మనకు కావలసినంత వరకు కింద పోసేసుకుందాము. అల్లుకున్న తర్వాత మీరు కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే వీడియోలో అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో కొంచెం లాంగ్గా ఉంటుంది కాబట్టి బీడ్ వర్క్లో మీకు నేను ఆన్సర్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఎందుకంటే కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయాలంటే కొంచెం లాంగ్ అయిపోద్ది అనమాట, అందుకని. ఓకే అండి, నేనైతే చెవి వేసేసాను, చెయ్యి వేసాను, పాదం వేసేసాను. ఈ వీడియోలో మీకు ముందు టైమును బట్టి, వీడియో లెంత్ని బట్టి చూసి ముందైతే చెయ్యి వేసేస్తాము, తర్వాత మిగిలినవి టైంను బట్టి చూద్దాం. ఎందుకంటే నేను చూపించేసాను అనుకోండి, మీరు రెండు అల్లేస్తారు. జాయింట్ అనేది ఇలా జాయింట్ తర్వాత ఇద్దాం వీడియోలో. మీరు ఈ రెండు చేతులు అల్లేసుకుంటారు కాబట్టి నెక్స్ట్ ఈజీగా జాయింట్ ఇచ్చేయచ్చు. ఓకే అండి, ముందుగా చెయ్యి వేసేద్దామండి. నేను సూదికి దారం ఎలా ఎక్కించుకుంటాం అలా వైర్ని ఎక్కించేసుకున్నాను. అడుగున నాటు వేసేసాను, స్ట్రాంగ్గా నాటు వేసాను. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ వేయాలంటే చెయ్యి ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ పైన ఇదిగోండి 4 బీడ్స్ ఉన్నాయి. 1 2 3 4, ఈ 4, ఇటు 2 బీడ్స్, ఇటు 2 బీడ్స్, చూసారు కదా, మొత్తం 6 బీడ్స్కి వేస్తాం. 2 2, ఈ బీడు మధ్య బీడు వదిలేసేద్దాం, వేయవసరం లేదు. అంటే 2 ఫ్లవర్స్కి కలిపి మనం ఒక చెయ్యి అనేది వేస్తాం. ఇదిగోండి చెయ్యి వేసే విధానం చూడండి. ముందు ఇది షోల్డర్, ఓకేనా. ఇక్కడికి వచ్చేటప్పటికి అరకడియం అంటారు దీన్ని. జ్యువెలరీ అనేది ఇక్కడ డిజైన్ చేసేసాం, అరకడియం అంటారు. ఇది చేతి కడియం. ఇక్కడ కూడా రెడ్ అండ్ ఎల్లో తీసేసుకున్నాం, ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో తీసేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మెల్లో హారానికి ఇదే తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఇవే తీసుకోవాలి. ఈ కిరీటానికి కూడా ఎల్లోనే తీసేసుకున్నాం. ఓకే అండి, ఈ కలర్ అయితేనే బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ స్టెప్ వేసి చూపిస్తానండి. మనకంటే ఇప్పుడు ఫస్ట్ స్టెప్పే కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే మనం లోపల ఫిల్ చేసేసాం కదా, కొంచెం టైట్ అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ నుంచి చెయ్యి వేయటం చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ బీడ్కి తీసుకొచ్చేసానండి. షోల్డర్ని చూసారా, ఫస్ట్ బీడ్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేయాలి. గ్రీన్ అండి ఇప్పుడు తీసుకోవాల్సింది మనం. 1 2 3, ఇదిగోండి 3 బీడ్స్ యాడ్ చేసేసాను ఫస్ట్. నెక్స్ట్ ఈ బీడ్లో తీసుకొచ్చేస్తున్నానండి, దగ్గరికి పెట్టి చూపించేస్తున్నాను చూడండి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. మరి ఇలా పక్క బీడ్లో కూడా నీడిలు ఎమ్మటే తీసుకొచ్చేస్తున్నానండి. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా ఇప్పుడు మొత్తం 6 బీడ్స్కి వేస్తామండి. ఇప్పుడు 3 బీడ్స్కి అయిపోయింది మనకి.
ఇదిగోండి ఇలా ఇటు 2 బీడ్స్, ఇటు 2 బీడ్స్, 4 రైట్ లెఫ్ట్, మొత్తం 6. నెక్స్ట్ ఇప్పుడు అడ్డ బీడ్, ఈ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసేయాలి. ఇది 3 అయిపోయాయి. ఇప్పుడు 4th బీడ్, 2 బీడ్స్ యాడ్ చేయాలండి. ఈ బీడ్లో నుంచి ఇలా ఇప్పుడు 3 సైడ్స్ అయిపోయాయి. మనం 5th బీడ్ ఇది చూసారు కదా. ఇంకా ఈ బీడు, ఈ బీడు 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ నండి కొంచెం కష్టం అనిపిస్తుంది, మనకి అనుకూలంగా ఉండదు. బీడ్ అనేది మనం చెప్పినట్టు ఇక్కడ వినదండి, ఎందుకంటే మనం ఇక్కడ లోపల మొత్తం స్టఫింగ్ చేసేసాము, టైట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 6th బీడ్ అనమాట ఇది, అంటే లాస్ట్ బీడ్ కాబట్టి ఈ పైకి కూడా నీడిల్ ఇలా తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 1 బీడ్ యాడ్ చేసేయటం. కొంచెం టైట్గా లాగేసేయండి, ఫస్ట్ స్టెప్ కదా. లాస్ట్లో మనకి కొంచెం లూజ్ వచ్చినట్టు అనిపిస్తుంది, లాగేసేయండి నీట్గా. ఓకే అండి, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పైకి తీసుకెళ్ళిపోతున్నాను నీడిల్ని. చూసారా 6 బీడ్స్ వస్తాయి మరలా పైన. 1 2 3 4 5 6. ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్, నీడిల్ని పైకి తీసుకొచ్చేసాను. ఇక్కడ ఫస్ట్ 1 బీడ్కి 3 బీడ్స్ యాడ్ చేసేయాలి. 1 2 3. మరలా పక్క బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. 3 + 1 4. సెకండ్ స్టెప్లో ఫస్ట్ ఇలా. నెక్స్ట్ ఈ బీడ్లోకి పక్క బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. ఇలా 2 బీడ్స్ అయిపోయాయి కదండి. ఇటు ఇంకా ఇటు ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేసేటవేను. స్టార్టింగ్ మాత్రమే 3 తీసుకోవాలండి స్టెప్ స్టార్ట్ చేసేటప్పుడు, మిగతా అంతా 2 బీడ్స్ యాడ్ చేసేసుకుంటామే. ఇలా మొత్తం 2 యాడ్ చేసేటవేనండి, వేసేయండి. మీరు కూడా చివరిన చెప్తాను మీకు. శ్రీరామనవమి దగ్గరికి వచ్చేస్తుంది కదండి, అందుకని చెప్పేసి నేను కూడా కొంచెం ఫాస్ట్గానే వీడియో పెట్టేస్తున్నాను అనమాట. మీరు కూడా అల్లుకోండి వీలున్నంత వరకు, వీలు కాని వాళ్ళు తర్వాత అల్లుకోండి. ఓకే అండి, చాలా ఈజీగా ఉంటుంది అల్లిక మాత్రం. ఖర్చు తక్కువ అండి, ఐటమ్ మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. లాస్ట్ బీడ్ అండి ఇది, ఇదిగోండి లాస్ట్. ఇలా పైకి తీసుకొచ్చేయాలి మరలా. ఇలా ఇక్కడ 1 2 3 ఉన్నాయి చూసారా, 1 బీడ్ యాడ్ చేసేయాలి. ఈ స్టెప్ మనకు కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ స్టెప్ ఇక్కడ కూడా టైట్గా లాగేసేటవేనండి. చూసారా సెకండ్ స్టెప్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందని మనకి. నెక్స్ట్ థర్డ్ స్టెప్కి వెళ్ళిపోవటానికి నీడిల్ని పైకి తీసుకెళ్ళిపోదాం. ఇలా మరలా 6 బీడ్స్కి సేమ్ ఇలాగే వేసేద్దాం. స్టార్టింగు
3 బీడ్స్. ఇలా తర్వాత 2 బీడ్స్ యాడ్ చేసేయటమేనండి. వేసేయండి. మీతో మాట్లాడుతూ ఉంటాను. ఈ 5 బీడ్స్ కూడా వేసేసేయండి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవచ్చు మనం. ఇలా మరలా దీనిలోంచి కొంచెం టైట్గానే వేసేయండి అబ్బా. ఎందుకంటే బోలుగా లూజ్గా ఉంటే కిందకి అలాడిపోతున్నట్టుగా ఉంటాయండి చేతులు. చూడండి నేను చాలా స్టిఫ్గా వేసాను. వేసేయండి. నేను వేసేస్తాను. మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో అడగండి. నేను రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సాధ్యమైనంత వరకు మీ డౌట్ క్లియర్ చేస్తానండి. నెక్స్ట్ నేను కుర్చీలు వెళ్దాం అనుకుంటున్నానండి. కానీ మన సబ్స్క్రైబర్స్ అందరూ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ అల్లమని కామెంట్ బాక్స్లో చాలా రోజుల నుంచి కామెంట్స్ చాలా వస్తున్నాయండి. మరి మీరేమంటారో ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేస్తే మనం అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి అల్లుకుందాము అంటే మనం అదే అల్లేసుకుందాం. లేదండి మనకి ఏదైనా పర్వాలేదు అని ఎక్కువ కామెంట్స్ నాకు ఏది వస్తే నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి. నెక్స్ట్ ఇది లాస్ట్ బీడ్ అండి. ఇలా ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసేటమేను లాస్ట్ బీడ్లో. చూసారు కదా. పైకి తీసుకొచ్చేయాలి నీడిల్ని. మనకి ఈ స్టెప్తో షోల్డర్ జాయింట్ అనేది 3 స్టెప్స్ వేస్తే సరిపోద్ది అనమాట. ఇంకా మనం దీని లోపల ఇలా పనికిరాని పాలిథీన్ కవర్ ఇక్కడ కూడా మనం కొంచెం స్టఫ్ చేసుకుందామండి. ఎందుకంటే మరలా నీట్గా ఉంటుందండి. మనకి కొంచెమే తీసుకోండి, ఎక్కువ పట్టదు ఇక్కడ మనకి. కొంచెమే ఇలా మీరు కాటన్ కానీ క్లాత్ కూడా పెట్టుకోవచ్చు అని అంటున్నారండి మన సబ్స్క్రైబర్స్. పూర్వం అల్లిన వాళ్ళు కాటన్ కూడా పెట్టుకోవచ్చు అండి, బాగుంటుందమ్మా అంటున్నారు. ఇదిగోండి దీని లోపల నేను కొంచెం ముక్కే తీసుకున్నానండి, ఎక్కువ పట్టదు మనకి ఇక్కడ. నా దగ్గర అంటే పనికిరాని పాలిథీన్ కవర్ ఉందని చెప్పేసి నేను అది పెడుతున్నాను. మీరు ఏం ఫిల్ చేయాలనుకుంటున్నారో చేసేయండి. అది కొంచెమే పడుతుందండి, ఎక్కువ పట్టదు మనకి ఇక్కడ. వైర్ని పక్కన పెట్టేసుకోండి ముందు, మరలా దీని లోపలికి వెళ్ళిపోద్ది. ఇలా తర్వాత మరలా టైట్గా లాగేసేయండి. ఇక్కడ వరకు. నెక్స్ట్ మనం ఈ ఖాళీ ఉంది కదండి, ఇక్కడ 6 బీడ్స్కి ఇక్కడ ఒక బీడ్ యాడ్ చేసేద్దాం, పార్టేషన్ చేద్దాం. ఈ 6 బీడ్స్ని ఈ మధ్యన ఒక బీడ్ వేసేద్దాం. 1 2 3 4. ఇలా ఇక్కడ ఇలా చూసారా, పార్టేషన్ వేసేసాం. ఎండ్ అయిపోయింది కదా, షోల్డర్ అనేది అయిపోయింది మనకి. మరలా ఈ 4టిని ఒక్కసారి కలిపేసేయండి. విడివిడిగా ఉన్నాయి కదా, చూసారుగా ఇక్కడ విడివిడిగా ఉన్నాయి. మొత్తాన్ని ఒక్కసారి మధ్య బీడ్ని ఉపయోగించి టైట్ చేసేయండి ఇక్కడ. ఇలా మనం ఇలా కలిపేసేస్తే కదలకూడదండి బీడ్ అనేది. కొంచెం టైం తీసుకున్నా మీరు మాత్రం మధ్య బీడ్ని ఉపయోగించి చక్కగా ఇలా కలిపేసేయండి. అసలు మనం కదిపినా కానీ బీడ్ అనేది బయటికి రాకూడదు, ఇలా ఉండాలి. ఓకే అండి. నెక్స్ట్ నాకు వైర్ అయిపోయిందండి, అందుకని నేను ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మీరు ఉన్న వాళ్ళు అలా ఉంచేసుకోండి. కామెంట్లో ఒకళ్ళు అడిగారండి, ఒక్కసారి నాటు చూపించండి అని అడిగారు. ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు ఒక్కసారి చూడండి. నేనైతే బ్రీఫ్గా చెప్తున్నాను. ఇప్పుడు మీకు నాటు వేయటం, ముడి వేయటం అనేది నేను మీకు బ్రీఫ్గా చెప్పేస్తాను. ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఇదిగోండి ఇలా కొంచెం
వైరు ముక్క తీసుకోండి. మధ్యన ఉంటుంది కదా వైర్ అనేది, వెళ్ళిన తర్వాత తీసుకుని నాటు ఈ క్రిందిది కాకుండా ఇది ఉంది కదా, దీన్ని 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్, సింగిల్, డబల్ అయితే 2 టైమ్స్ వేసేయచ్చు. సూది మీద లాగేసిన తర్వాత దగ్గరికి తీసేయండి. ఇలా మనకి ఒక ముడి అనేది ఇక్కడ పడిపోద్ది. స్ట్రాంగ్గా వేయండి. ఎండింగ్ నాటు, స్టార్టింగ్ నాటు బీడ్ వర్క్లో మీరు వేయాల్సిందేనండి. మనకి టైం తీసుకున్నా సరే ముందు ముడి అనేది సరిగా ఉంటే బీడ్స్ ఊడవన్నమాట. ఓకే అండి. ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసేస్తున్నాను, మీరు ఉంచుకోండి అలా అండి. మరలా ఎక్కించేస్తున్నాను. సూదికి ఎలా ఎక్కించేస్తాం, దారాన్ని సేమ్ అంతేనండి. కామెంట్ బాక్స్లో అడిగారు అసలు మీరు ఎలా ఎక్కిస్తున్నారండి అని. వైరు సన్నం అయితే డబల్ తీసుకోండి, లావు వైర్ అయితే సింగిల్ తీసుకోండి. ఇది మిడిల్గా ఉంది, ఇక్కడ మనకి వర్క్ సాగదు డబల్ తీసుకుంటే. మనకి ఇక్కడ పెద్ద గ్రిప్ ఉండాల్సిన అవసరం ఉన్నదండి. అందుకని నేను వర్క్ మూవ్ అవ్వాలంటే కొంచెం సింగిలే తీసుకున్నాను, మిడిల్గా ఉంటుంది ఈ వైర్ అనేది. ఓకే అండి. ఇదిగోండి నాట్ ఏమన్నారు కదా, చూపిస్తున్నాను చూడండి. ఇలా వైరు తీసుకుని 1 టైం దీని మీద చూపిస్తాను. ఇదిగోండి ఇలా లాగద్దండి, దీన్ని లాగకుండా ఇక్కడ వైరు ఉంది కదా, దీన్నే ఈ క్రిందికి ఇలా అనండి, లోపల నుంచి బయటికి మెలి ఇలా వేస్తాం కదా, దీన్ని ఇలా ఒక రౌండ్ అల్లే వెనక్కి మధ్య భాగాన్ని తీసుకొచ్చి అల్లామన్నమాట. దీన్ని చూసారు కదా, అల్లికిలాగా వచ్చింది. దీన్ని లాగండి, ఇలా పట్టుకుని లాగితే మనకి ఇలా పొడవుగా వస్తుంది. దీన్ని ఇలా మధ్యకనేసేయండి. ఒక నాటు పడిపోయింది. ఒకవేళ ఈ నాటు మీకు చాలలేదనుకోండి, ఈ బీడ్ హోల్లో నుంచి బయటకు వచ్చేస్తే దీని మీద పడేటట్టుగా మరలా ఇదిగోండి ఇలా వేసేయండి. ఇంకొకసారి కరెక్ట్గా ఈ ముడి మీదే మనం వేసేది, ముడి పడిపోవాలి ఇలా. ఇది సరిపోద్ది. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. షోల్డర్ అయితే ఈ షోల్డర్ అయిపోయింది. మన చెయ్యి ఎలా ఉంటుందండి, షోల్డర్ అయిపోయింది. మరలా ఇక్కడ కింద స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ 3 బీట్స్ ఉంటాయి, 1 2 3 ఉంటాయి చూసారా. 1 2 3 స్టెప్స్ వేసాం మనం. ఇప్పుడు ఈ 2 బీట్స్ని తీసుకుంటాం. ఇక్కడ కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది చేతికి. కష్టం అంటే కష్టం కాదండి, కొంచెం చెయ్యి తిరగదు అంతే. ఇక్కడ ఫస్ట్ బీడ్ తీసుకుందాం. ఇది 1 బీడ్ ఉంది, ఇలా కిందకు వచ్చేయాలి. చూసారా నేను చెయ్యి ఉంది చూసారా, ఇక్కడ నేను ఎలా వేసాను అలా. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం అరకడియం అంటే చెయ్యి సగం ఉంటుంది కాబట్టి దీన్ని అరకడియం అంటారు, దీన్ని కడియం అంటారు. ఓకేనండి. ఇది కాలునైతే కడియం అనేస్తారు, దీన్ని చేతి కడియం అంటారు అనమాట. అరకడియం, చేతి కడియం. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఇక్కడ గోల్డ్ కలర్ లాగా, గోల్డ్ వేసుకునే వాళ్ళు వేసుకోండి అబ్బా, ఎందుకంటే కొన్ని రోజులకి గోల్డ్ అనేది ఎలిసిపోతుంది. అంతగా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ గోల్డ్ కలర్ అనేది ఊరికే పైన వేసుకోవచ్చు. మనం ఎలిసిపోయింది అనుకోండి, మనం పై తీసేసేయచ్చు. ఇంత కష్టపడి అల్లుకునండి మనం పోయినాయి అనుకోండి, అందమేం ఉండదు. మొన్న ఒకళ్ళు కామెంట్ బాక్స్లో చెప్పారండి, పద్మగారు ఆ గోల్డ్ పోయిన వారు అక్కడ గోల్డ్ కలర్ ఏమన్నా వేయించాము అన్నారు. నేను ట్రై చేయలేదండి, ఎందుకంటారా, నాకెందుకో అంత శ్రమ పడాల్సిన అవసరం మనకి ఎందుకు, బీడ్ వర్క్ కదా అనిపించింది. చూద్దాం, దేనికన్నా చూద్దాం. గోల్డ్ కలర్ అమ్ముతారు కదా పెయింట్ బాటిల్స్, అవి వేయండి అన్నారు. ఇదిగోండి 3 ఎక్కించేసాను, ఎల్లో రెడ్ ఎల్లో ఎక్కించేసుకుని ఇదిగోండి ఇలా లాగేసేయండి. ఇక్కడ ఈ స్టెప్లో ఇక్కడ 1 గ్రీను 1 ఎల్లో ఉంటుంది. 2 బీడ్స్ తీసుకోండి. ఇలా ఎల్లో రెడ్ అన్న పైకి వచ్చేటట్టుగా ఎక్కించేసుకోండి. ఇలా నెక్స్ట్ తిప్పుతున్నానండి పక్కకి.
కన్వీనియంట్గా నేను తిప్పుకుంటూ ఉంటా, మీకు ఐడియా ఉంటుంది కాబట్టి వేసేసేయండి. మీరు మీకు చూపించడానికే నేను తిప్పుతూ ఉంటాను. ఇలా మరలా ఎల్లో బీడ్లో నుంచి ఇదిగోండి ఎల్లో ఉంది కదా, దీనిలో నుంచి ఈ గ్రీన్ బీడ్లోకి వేసేసాను. నెక్స్ట్ ఇప్పుడు 3 బీడ్స్కి వేసేసానండి నేను. ఇంకా వెనక తిప్పేసి మొత్తం వేసేయండి 6 బీడ్స్కి. ఎటు వెళ్ళొద్దండి, పైన వేయద్దు, సైడ్ వేయద్దు, కింది భాగానికి వేయండి. ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి, మన చెయ్యి ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. ఎందుకంటే బీట్ వరకు కొంతమందికి అర్థం కాదండి, ఇక్కడ ఎందుకు వేస్తున్నామా అనిపిస్తుంది. పొజిషన్ చూడండి, మన చెయ్యి ఎలా ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది మన చెయ్యి. షోల్డరు, హ్యాండు ఇలా ఉంటుంది కాబట్టి మనం ఇది షోల్డరు, హ్యాండ్ అనేది కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం ఇలా కిందకు వచ్చేయాలి. అందుకే నేను ముందు మీకు వేసింది ఇక్కడ చూసారు కదా, దీన్ని చూడండి. అర్థం కాకపోతే చూసి ఇక్కడ వేసేయండి నేను ఎలా వేస్తున్నాను. ఇలా ఇంకా వేసేయండి అబ్బా. మిగతా వాటికి కూడాను 2 బీడ్స్ యాడ్ చేసేయండి ఇట్లాగే. నెక్స్ట్ స్టెప్ కూడా వెళ్ళేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ మనం అల్లేటప్పుడు అండి శ్రద్ధగా అల్లాలండి. మనం ఎక్కడో ధ్యాస పెట్టేసి ఇక్కడ అల్లుతున్నాం అనుకోండి, బీట్ వర్క్ మనకి తప్పు వచ్చేస్తుంది. మీరు గ్రహించండి, మనసుకి ఉల్లాసంగా ఉండటం కోసం మనం ఈ బీట్ వర్క్ని ఎంచుకున్నాం. మరలా మనకి అసలు వేరే ఆలోచన అనేది మనం పెట్టుకోకూడదండి. ఓకేనా? మనం ఒకవేళ దీని మీద శ్రద్ధ లేకుండా అల్లుతున్నాం అనుకోండి, అసలు పూర్తిగా తప్పు వచ్చేస్తుంది, మనకి చిరాకు వచ్చేస్తుందండి బీట్ వర్క్లో. మీరు గ్రహించండి, నేను అన్నది ప్రతిదీ 100 నేను కరెక్టే చెప్తా. మీరు ఒక్కసారి గ్రహించండి, శ్రద్ధ దీని మీద పెట్టాలి. పెడితే మీకు అసలు తప్పు అనేది రాదనమాట. ఈయన వర్క్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటారా, వాళ్ళకంటే అండి పాపం కొత్త కాబట్టి కొంచెం అలవాటు పడేదాకా గజిబిజిగా ఉంటుంది వర్క్ అనేది. తర్వాత వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళతో కలిసిపోతారు అనుకోండి. ఇదిగోండి ఇంకా చివరిన ఇక్కడ బీడ్ ఉంటుంది, పెట్టి చూపిస్తున్నాను చూడండి. దీనిలోకి కూడా తీసుకొచ్చేయాలి. ఇలా తీసుకొచ్చేసి ఎల్లో బీడ్ ఉంది కదా, ఎల్లో బీడ్లో కూడా ఇదిగోండి ఇక్కడ ఎల్లో ఉంటుంది, దీనిలో కూడా నేను తీసుకొచ్చేస్తాను. మీరు తీసుకొచ్చేసేయండి. ఇక్కడ మనకు కన్వీనియంట్ లేదనమాట, పొడవైపోయింది కదండి విగ్రహం, అందుకని. ఇక్కడ రెడ్ బీడ్, చివరికి రెడ్ బీడ్ ఒకటి యాడ్ చేసేయండి. ఇలా పైకి తీసుకొచ్చేసి టైట్గా వేసేయండి. ఇక్కడికి మనకి ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడికి ముందుకు వచ్చిన తర్వాత రెడ్ చూసారు కదా, ఎల్లో రెడ్ ఎల్లో, ఇలా ఇక్కడనో రెడ్ ఎల్లో రావాలి, పైననో మీకు రెడ్ రావాలి. ఇలా వేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి స్టెప్పు మీరు చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రెడ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను ఇలా ముందుకి. ఇక్కడ మళ్ళీ స్టెప్ మారిపోద్దండి. 1 ఎల్లో 1 గ్రీన్ 1 ఎల్లో ఇలా తీసుకోవాలి ఈ స్టెప్లో. సెకండ్ బీడ్లోకి కూడా నేను ఎమ్మటే నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇలా పైకి గ్రీన్ రావాలి, అటు ఇటు ఎల్లో. చూసారు కదా, మధ్యన రెడ్ బీడ్ వచ్చి మనకి 4 ఇక్కడ డాట్స్ అల్లే వచ్చాయి ఎల్లోవి. ఇలా రావాలి మీరు ఎక్కించుకుంటే. గ్రీన్ అనేది ముందుకి. నెక్స్ట్ 3 బీడ్స్ యాడ్ చేసేసాం కదా, నెక్స్ట్ అన్ని 2 బీడ్స్ యాడ్ చేసేయండి. చక్కగా మీతో మాట్లాడుతా అల్లేస్తూ ఉంటా, మీరు అల్లేద్దరు. ఇలా యాడ్ చేసేయండి. ఫస్ట్ ఎల్లో ఎక్కించేసుకోండి, గ్రీను. ఇలా 2 బీడ్స్ యాడ్ చేసేయండి 5 బీడ్స్కి. చివరిని ఎలా వేయాలో నేను మరలా చెప్తా.
వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. వర్క్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోద్ది. కొంచెం శ్రద్ధ అనేది ఉంటే చాలు. మనకి కొత్త సంవత్సరాది, మన తెలుగు సంవత్సరాది వచ్చింది కదండి. మనలో కొన్ని మార్పు చేర్పులు అనేవి చేసుకోవటానికి ఈ సంవత్సరాది నుంచే మనం మొదలు పెట్టుకుంటాం. దానిలో భాగంగా ఈ బీడ్ వర్క్ని మీరు యాడ్ చేసేసుకోండి. ఎందుకంటారా, పూర్వకాలం నాటి అల్లికేను పూర్వంలో ఎందుకు అల్లారో మరి తెలీదు. కొంచెం మనం కూడా యాడ్ చేసుకుంటే అన్ని విధాల ఉపయోగమేనండి. అల్లికను కాపాడిన వాళ్ళం అవుతాము. ఫస్ట్ మన చేత్తో మనం రెడీ చేసుకోవచ్చు. ఐటమ్ అనేది మనం రెడీ చేసామనుకోండి, దాదాపు అంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మేము వెళ్ళామని చెప్పేసి మా ఇంట్లో ఉన్నాయని కామెంట్ బాక్స్లో పెడుతున్నారు కదా. నేను చూపిస్తున్నాను మీకు 60 ఏళ్ళ నాటిది 70 ఏళ్ళ నాటిది అని. రేపు వెంకటేశ్వర స్వామి చూపిస్తానండి. నా దగ్గర 70 సంవత్సరాల నాటి వెంకటేశ్వర స్వామి ఉన్నారు. 50 సంవత్సరాల నాటి వెంకటేశ్వర స్వామి బొమ్మ కూడా ఉన్నారు. చూపిస్తాను, మీరు చూడండి. మనం వాటిని బట్టే నేను ఇవి రెడీ చేస్తున్నానండి. నేను సొంతంగా అయితే మాత్రం ఇవి కాదండి. కాకపోతే ఇప్పుడు కొంత బీడ్స్ అనేవి కొంచెం కన్వీనియంట్గా ఉంటున్నాయి అల్లుకుంటానికి. కొంచెం మార్పు చేర్పులు మనకున్న పరిజ్ఞానంతో కొంచెం మార్పు చేర్పులు చేసి మీ ముందుకు వచ్చేస్తున్నా నేను. అంతేగానండి వాళ్ళు అల్లినవే నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. మనం కనిపెట్టింది ఏం కాదండి ఇది. మీరు కూడా ప్రయత్నించండి ఒక్కసారి, ఓకేనా. కొంచెం టైట్ అనిపిస్తుంది చెయ్యి భాగం, కొంచెం నిదానంగా వేసుకోండి. ఎందుకంటే జాయింట్ ఇక్కడ మనకి కన్వీనియంట్ లేదు, ఇక్కడ ఉండిపోయింది కదా, అందుకు. ఇలా లాస్ట్ బీడ్కి వచ్చేసాను. రెడ్ బీడ్ కింద నుంచి కూడా తీసుకొచ్చేసి ఇలా ఇక్కడ ఎల్లో బీడ్ ఉంది కదా, ఈ ఎల్లో బీడ్లో నుంచి కూడా పైకి వచ్చేద్దాం. ఇలా ఇక్కడ లాస్ట్కి మీరు గ్రీన్ బీడ్ ఒకటి యాడ్ చేయాలి. గ్రీన్ తీసుకోండి. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి చెక్ చేసుకోండి. గ్రీను ఇలా పైకి రావాలి. ఇలా ఈ స్టెప్ చూసారు కదా, ఇలా వచ్చిందో రాలేదో మీరు చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి బీడ్ని ఇక్కడికి తీసుకొచ్చేసానండి. ఇక్కడ స్టార్టింగ్ 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా గ్రీనేనండి. ఇంకా ఇక మొత్తం మనకి గ్రీనే వచ్చేస్తాయి. ఎందుకంటే ఇది హాఫ్ కడియం వేసాం కదా ఇక్కడ. ఇదిగోండి ఇలా మనం ఇక్కడి నుంచి వేసేయటమేనండి. ఇంకా తీసుకొచ్చేసి 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. ఆయన భగవంతుడు కదండి, అందుకని చెప్పేసి అంత బంగారంతో అలంకరించుకుంటున్నారు. ఇలా చూసారా, మనం పూసలతో కూడా దేవుడు బొమ్మలు అల్లుకుంటున్నామండి. అల్లలేనివంటూ ఏమీ లేవండి. బీడ్స్తోను మనం కిచెన్ వేర్ ఐటమ్స్ అల్లాము. నేను 2 యాడ్ చేసేస్తాను, మీరు యాడ్ చేసేయండి. మనం బీడ్స్తోనండి ఏవైనా అల్లుకోవచ్చండి. ఇది ఒక కళాఖండం అనమాట. పెయింటింగ్ ఎలా వేస్తామో మనం అల్లుతూ ఉంటే మనకి ఐడియా వస్తూ ఉంటాయి. మీకు ఏదన్నా సరికొత్త ఐడియా వచ్చిందనుకోండి బీడ్ వర్క్లో, కామెంట్ బాక్స్లో తెలియజేయండి అబ్బా. నేను కూడా దాన్ని చూద్దాం, మీకు వచ్చిన ఐడియా మీకు వస్తుంది కదండి. అల్లుతూ ఉంటే ఇలా వేసేసేయండి. చివరికి ఒక బీడ్ వేసేయండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది. నేను వేసేస్తా. నేను 4 స్టెప్స్ అయితే వేసేసానండి. 4 స్టెప్స్ ఎలా వేసుకున్నా మన కౌంటింగ్ ఎలా తెలుస్తుంది అంటే చూసారు కదా, 1 2 3 4 బీడ్స్, లేదంటే ఫ్లవర్స్ వస్తాయి. ఇదొక ఫ్లవరు, ఇదొక ఫ్లవరు, 1 2 3 4 ఫ్లవర్స్. ఇలా వస్తే మనం కరెక్ట్గా వేసినట్టు. ఓకే అండి. ఇదిగోండి మరలా మనకి 6 బీడ్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేద్దాము అనేది చూద్దాం. ఇక్కడ వరకు వేసి ఫిల్ చేయలేదు, నేనేమి ఉంచేసాను. ఇక్కడ మరలా మనం పాలిథిన్ కవర్ అదే ఏదైనా మనం స్టఫ్ చేసేసుకుంటామేనండి.
మరలా నేనైతే దేని సహాయం అన్నా తీసుకోండి. మనకేమవుతుందంటే చేతికి లోపలికి వెళ్ళదండి. ఇవ్వండి ఇక్కడ దాకా రావాలి, మనకి ఈ పై దాకా రావాలి. అందుకని కొంచెం దేని సహాయం అన్నా తీసుకోండి. తీసుకుంటేనే ఈ వైర్ని మాత్రం ఇలా ఒక చేత్తో ఇలా పక్కన పెట్టేసుకోండి. లేదంటే మనం దీని లోపల స్టఫ్ చేసేటప్పటికి వెళ్ళిపోద్ది, మనం ఇబ్బంది పడిపోతాం, మరలా చేసిన పని చేయాల్సి వస్తుంది. ఓకే అండి, చూడండి ఒక్కసారి దీన్ని నిదానంగా ఈ చివరి దాకా తీసుకొచ్చేయండి. ఫస్ట్ నిదానంగా తీసుకొచ్చేయండి. మనకి తెలిసిపోద్ది, ఇక్కడికి కవర్ కనిపిస్తుంది కదా, ఇలా నేనైతే మీ దగ్గర చిన్న టెన్నిస్ స్క్రూ ఉన్నా పర్వాలేదు, మిషన్ దగ్గర ఉంటాయి కదా, నా దగ్గర ఇది ఇప్పుడు అందుబాటులో నా చేతి దగ్గర ఉంది, అందుకని నేను ఇది పెడుతున్నాను అనమాట. ఇదిగోండి చూసారా, ఇదైతే ఇక్కడ వరకు వచ్చేసింది మనకి స్టఫ్ చేస్తే. దీని సపోర్టు చాలా, ఏదైనా ఏది తీసుకుంటే మన పని జరుగుతుందో చూసి తీసుకుంటే పని జరిగిపోద్దండి. ఇలా కొంచెం పడుతుంది అనమాట, ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. కొంచెం కొంచెం ముక్కలే తీసుకోండి, మొత్తం పెద్దదైతే తీసేసుకున్నాం అనుకోండి మనకి లోపలికి ఇబ్బంది పడిపోతాం. ఎందుకంటే ప్లేసు చిన్నది, కొంచెం మాత్రమే మనకి సన్నగా ఉందన్నమాట. ఇక్కడ ఇలా కొంచెమే తీసుకోండి, కూరేసేయండి. నేను కూరేసేస్తాను. ఇంకా చిన్నది ఉంటేనండి టెన్నిస్ స్క్రూ మనకి, నాకైతే ఇప్పుడు కన్వీనియంట్ లేదు, మళ్ళీ నేను వీడియో దగ్గర నుంచి లగవాలని పక్కనే ఉంది ఇది. ఇలా చూసేసారు కదా, ఇలా కూరేసేయండి. నెక్స్ట్ ఈ మధ్యన కనిపిస్తుంది కదా ఇక్కడ 4 బీడ్స్, ఈ మధ్యన ఒకటి వేసేద్దాం బీడ్, ఇక్కడ కవర్ అయిపోతుంది మనకి. ఓకేనా, వేసేయండి స్ట్రాంగ్గా. ఇది మధ్య బీడ్ని ఉపయోగించేసి ఈ 4 బీడ్స్ ఆ 4 బీడ్స్ కలిపేసేయండి. చూసారు కదా నేను ఎలా కలుపుతున్నాను, వీడియో చూసి మీరు ఒక్కసారి వీడియోలో చూడండి. వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేసుకోండి, రాని వాళ్ళు రిపీట్గా చూడండి. మరలా మధ్య బీడ్ని ఉపయోగించండి. ఇప్పటి వరకు మనం ముంజేయి వరకు వేసేసాం, ఇక్కడ వరకు. నెక్స్ట్ ఇంకా అయిపోయిందండి ఇది. ఇప్పుడు మనం ఇలా రావాలి ఇటుకి, చూసారు కదా ఇది ఎలా వచ్చింది కదా, ఇక్కడ కవర్ అయిపోయింది మనకి, ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఇక మనకు కవరు కనిపించదు, ఏమీ కనిపించదు, ఎక్కడికక్కడికి ఇలా ఎండ్ చేసేసుకుంటామే. మరలా ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ 1 2, ఇక్కడ మరలా 6 బీడ్స్ తీసుకోవాలి. ఇటు 1 2, ఇటు 1 2, రైట్ టు లెఫ్ట్ 1 1 బీడు తీసేసుకుందాం. ఇక్కడ వేసేద్దాం ఫస్ట్. ఇలా 1 స్టార్టింగ్ కదండి, నేను ఫస్ట్ స్టెప్ చెప్తాను, మీరు వేసేయద్దు, ఫాస్ట్గా అయిపోతుంది మనకి వీడియో. ఇక్కడ ఫస్ట్ 1 బీట్కి 3 యాడ్ చేసేసాను. ఇది సెకండ్ బీట్, టూ బీట్స్ యాడ్ చేసేయాలి. మీరు కరెక్ట్గా చెయ్యి తిప్పారో లేదో కూడా చెక్ చేసేసుకోండి. మరలా ఇక్కడ ఇది థర్డ్ బీట్, 2 బీట్స్ యాడ్ చేసేయటమేనండి. సేమ్ ఇప్పుడు మనం ఎలా అల్లాం సేమ్ అంతేను. ఇక్కడ కొంచెం నిదానంగా వేసేయండి. ఇప్పుడు మనం తిప్పుకోవచ్చండి, కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది మనం తిప్పుకుంటానికి చెయ్యి. ఈ బీడ్లో నుంచి
ఫస్ట్ స్టెప్ చూపించేస్తే అండి నెక్స్ట్ మీరే అల్లేసేస్తారు. ఇలా ఇంకా ఇటుకు వచ్చేసాను. ఇటుకు తిప్పుతా, చెయ్యి ఇటుకు తిప్పుదాం. టూ బీట్స్ యాడ్ చేసేటివేనండి. ఇంకా ఇది లాస్ట్ 6th బీట్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇదిగోండి ఇలా పైకి తీసుకొచ్చేసాను. ఇక్కడ 3 బీట్స్ ఉన్నాయి. వన్ బీట్ యాడ్ చేసేటివేను. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇలా మరలా ఇంకో స్టెప్కి వేయటానికి రెడీ చేసేసుకుందాము. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్ని వేయాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ 1 వేసాను. ఇంకా మీరు ఇంకో స్టెప్ వేసేసేయండి. గ్రీన్ ఇలాగే నేను వేసేస్తాను, మీరు వేసేసేయండి. ఫస్ట్ 3 బీట్స్ గ్రీనేనండి. ఇంకా ఈ స్టెప్ కొంచెం చూపిస్తే మీరే వేసేస్తారు, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మీకు. ఈ స్టెప్ గ్రీన్. ఇదిగోండి మరలా సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ మరలా 2 ఫస్ట్ స్టార్టింగ్ 3 యాడ్ చేసేయండి గ్రీను, తర్వాత 2 యాడ్ చేసేయండి, లాస్ట్కి 1 బీట్ యాడ్ చేసేయండి. నేను వేసేస్తా, మీరు వేసేసేయండి. వేసేసానండి నేను ఈ స్టెప్. మీకు కరెక్ట్గా రావాలి అనుకుంటే మీరు కరెక్ట్ చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 4 బీట్స్ రావాలి. మనం కింద భాగం చూసారా ఇలా ఉంది కదా, ఈ అడుగు భాగం చూడండి. నేను చెయ్యి కూడా తీసి చూపిస్తాను. ఈ అడుగు భాగం ఇది 1 2 3 4 రావాలి. 4 వేస్తే ఇక్కడ వరకు కరెక్ట్. నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఆంజనేయ స్వామికి కడియం అల్లుదాం. ఇక్కడ 1 బీట్ గ్రీన్ బీట్ ఉంది, ఇలా ఎక్కించేసుకోండి. నెక్స్ట్ స్టెప్ ఎల్లో రెడ్ ఎల్లో ఇలా మరలా సెకండ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఎమ్మటే తీసుకెళ్ళిపోవచ్చు అండి. మనం అల్లిక అనేది అలవాటు పడిపోతే ఎమ్మటెమ్మటేనే తీసుకెళ్ళిపోవచ్చు ఒకేసారి. 3 బీట్స్ వచ్చాయి ఇక్కడ చూసారు కదా, ఇలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మరలా 1 ఎల్లో 1 రెడ్ ఇలా. ఇక మొత్తం చూసారు ఇక్కడ ఎలా అల్లాము, సేమ్ ఇక్కడ కూడా మనం ఇలాగే డిజైన్ చేసేద్దాం. గోల్డ్ వేస్తే చాలా అందం వస్తుంది కానండి, ఎందుకంటే మనం జ్యువెలరీ కింద పెడుతున్నాం కాబట్టి గోల్డ్ అందం వస్తుంది. కానీ మనం ముందు రోజులను కూడా దృష్టిలో పెట్టుకుని మనం అల్లిక అనేది కొనసాగించాలి. ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వటానికి కానీ ఏదైనా గోల్డ్ వేస్తే ఇక్కడ బాగుంటుందండి. చూసారా మన ఒరిజినల్ బంగారం కంటే మన బంగారం కంటే రోల్డ్ గోల్డ్ ఎంత మెరిసిపోతూ ఉంటుందో చూసారు కదా. అట్లాగే రోల్డ్ గోల్డ్ వేస్తే చాలా అందంగా ఉంటుంది. పోతే పోయింది, ఉన్నది మనం చక్కగా ఉన్న దానిలో కొన్ని రోజులైనా అందంగా ఉంటుంది అనుకుంటే వేసేసుకోండి. మీ చాయిస్ అండి, అది ఎవరి చాయిస్ వాళ్ళది. ఇప్పుడు ఇది అల్లికి వచ్చేస్తుంది కదండి, గోల్డ్ పోతుంది. అందుకని చెప్పేసి నేను వేయని కారణం. నా దగ్గర ఉన్నాయండి గోల్డ్ బీడ్స్, అసలు జ్యువెలరీకనే తెచ్చాను. తర్వాత ఏమైందంటే కృష్ణుడి బొమ్మ అల్లాను. అల్లితే ఒక 8 నెలలకో 9 నెలలకో నలుపు వచ్చేసిందండి. ఒక కృష్ణుడి బొమ్మకన
బాగుంది. పారాడెక్షన్కి వెళ్ళాను చూసారా, దానికి ఆయనకు కూడా మెడలో జ్యువెలరీ పెట్టాం, మెడలో గొలుసు అవన్నీ, కాళ్ళ కడియాలు కొన్ని. ఒక కృష్ణుడిది బాగుందండి, ఒక కృష్ణుడికి నలుపు వచ్చేసింది. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాను, రెడ్ బీడ్ యాడ్ చేసేస్తున్నాను. అందుకని చెప్పేసి మరలా మనం ఇబ్బంది పడకూడదు, మరలా ఇప్పాల్సి వస్తుందేమో అన్నట్టు గోల్డ్ ప్లేస్ ఎల్లో తీసేసుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ 1 yellow, 1 green, 1 yellow ఇలా ఎక్కించుకోవాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి ఇలా ఎక్కించుకోవాలి. అలా సెకండ్ బీట్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోయాను నేను ఒకేసారి. ఇక్కడ 1 green, 1 yellow 2 beads ఇలా యాడ్ చేసేయండి. ఇంకా ఓకేనా, యాడ్ చేసేయండి. నేను యాడ్ చేసేస్తాను. చివరిలో మరలా ఏం చేయాలి అనేది మీకు లాస్ట్ కండి 1 గ్రీన్ బీడ్ యాడ్ చేసేయండి. ఆ స్టెప్ కంప్లీట్ అయిపోతుంది మనకి. చెయ్యి రెడీ అయిపోద్దులేండి ఈ వీడియోలోను. ఇలా వేసేయండి, నేను వేసేస్తున్నాను. ఇంకా 3 బీడ్స్కి వేస్తే ఈ స్టెప్ మనకు కంప్లీట్ అయిపోద్ది. ఇదిగోండి ఇలా. అర్థం కాని వాళ్ళు, కొత్తగా అల్లిక స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి. మీకు ఒక్క వీడియోతో బీడ్ వర్క్ అయితే మీకు అర్థం కాదు. ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీరు వాటిల్లో కూడా చూసి అల్లుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇలా నెక్స్ట్ గ్రీన్, ఎల్లో ఇలా. ఇది లాస్ట్ అండి, రెడ్ బీడ్. ఎల్లో బీడ్లో నుంచి పైకి వచ్చేద్దాం. ఇక్కడ 1 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి, మిడిల్లో రెడ్ బీడ్ ఉంది. 1 గ్రీన్ బీడ్ యాడ్ చేసేద్దాం. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. మనకి పైకి తీసుకొచ్చేసేద్దాం నీడిల్ని. ఇక్కడ మనకి 6 బీడ్స్ గ్రీన్ బీడ్స్ పైకి వస్తాయి. నెక్స్ట్ ఈ స్టెప్ లాస్ట్ స్టెప్ అయిపోద్దండి మనకి, చెయ్యి భాగం చూసారు కదా. ఇక్కడ 1 గ్రీన్ ఉంది, 3 గ్రీన్ బీడ్స్ తీసుకుందాము. స్టార్టింగ్ కాబట్టి 3 గ్రీన్ తీసుకోవాలి. ఇలా మరలా తర్వాత 2 గ్రీన్ బీడ్స్ అండి, 2 యాడ్ చేసేటివేనండి. మీకు వచ్చిన దానికే కదా ఇప్పటి వరకు చూపించాను కదా, సేమ్ అంతేను. ఇది లాస్ట్ స్టెప్ అయిపోద్ది అనమాట చెయ్యికి. ఇలా నెక్స్ట్ వేసేయండి అబ్బా, ఈ 4 కూడా వేసేసేయండి మీరు. నేను వేసేస్తాను, చివరిలో ఏం చేద్దామనేది చెప్తా. ఇదిగోండి లాస్ట్కి అనమాట 3 బీడ్స్ ఉన్నాయి, 1 బీడ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ స్టెప్ అంతా మనం గ్రీన్ బీడ్స్తోనే వేసేసాం. ఇలా ఇప్పుడు మనకి కరెక్ట్గా ఇటు వేసేసామండి. ఇటు హ్యాండ్ వేసేసాము, రైట్ హ్యాండ్ వేసాం, లెఫ్ట్ హ్యాండ్ వేసాం. నేను వేసేసాను. మీకైతే వచ్చే వీడియో దాకా మీకు ఫుల్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఈ హ్యాండ్ వేయాలి, మీరు కొత్తగా ఇప్పుడు వీడియోని చూసి వేసేవాళ్ళు చాలా వర్క్ ఇచ్చానండి. ఇప్పుడు మీకు ఈ హ్యాండ్ వేయాలి, మీరు ఈ హ్యాండ్ వేయాలి. ఇలా రెడీ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మనం జాయింట్ ఎలా చేయాలో చూద్దాం. నేనైతే వైర్ అయిపోయింది, ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఒక్కసారి ఇక్కడ ఎండ్ చేసేస్తాను నేను. నెక్స్ట్ చెవి భాగం కూడా వేసేద్దామండి. నెక్స్ట్ జాయింట్ చూద్దామండి. జాయింట్ చాలా టైం పడుతుంది. మీకు ఈ లోపల ఈ వర్క్ ఇచ్చేసా కదా, మీరు ఇది ఫినిష్ చేసేయండి. ఈ హ్యాండు రైటు లెఫ్ట్ హ్యాండు ఇలా అల్లేసుకుని రెడీ చేసుకోండి. ఇక్కడ మనం చేతులు వేయాలి, జాయింట్ ఇచ్చేసేయాలి, చేతులు వేయాలి. జాయింట్ ఎలాగో చూద్దాము.
ఇప్పుడైతే మనం ఇక్కడ వరకు వచ్చేసామండి. ఇక్కడ వరకు తర్వాత ఈ చేతులు జాయింట్ అయితే మనకు అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. నెక్స్ట్ వీడియో అయితే మనకి హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి కాబట్టి జాయింట్ పైన చేతులు నమస్కారం చేసినట్టుగా డిజైన్ చేద్దాము. చేతులు వేసేసరికి చూసారు ఎంత అందం వచ్చారోను. ఇదిగోండి ఇక్కడ వరకు చెయ్యలేసాం కదా, దీనికి ఇక్కడ ఎండ్ చేసేసేయండి. ఇక్కడ ఎండ్ చేసేసేయండి. తర్వాత మరలా మనం జాయింట్ అప్పుడు ఫ్రెష్గా ఎక్కించేసుకుందాం. ఎందుకంటే వైర్ అనేది మనకు అడ్డం రాకుండా ఉంటుంది. ప్లస్ ఇంకో నెక్స్ట్ అల్లుకుంటానికి కూడా బీడ్స్ ఊడకుండా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం అల్లుకోవాలి కదా, నెక్స్ట్ ఈ లోపల ఊడిపోతూ ఉంటాయి. అందుకని మీరు ఈ చెయ్యి ఇక్కడికి ఎండ్ చేసేయండి, ఈ చెయ్యి ఇక్కడికి ఎండ్ చేసేసేయండి. మరలా మనం ఫ్రెష్గా ఎక్కించేసి పైన నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దాము అనేది చెప్తాను. నెక్స్ట్ వీడియో కల్లా మీరు ఈ చేతులు ఇక్కడి నుంచి 2 చేతులు అల్లేసేయండి. తర్వాత ఇక్కడ అల్లేసిన తర్వాత ఇక్కడ కూడా కూరేసేయండి. ఇలా ఇక్కడ లోపలికి కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి మనకి నిదానంగా పెట్టండి. ఇక్కడ దాకా వెళ్ళిపోవాలండి. మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ వరకు ఇక్కడి నుంచి వస్తుంది మనకి చెయ్యి. ఇక్కడ వరకు వచ్చేటట్టుగా చూసుకోండి. ఇలా మనకి స్టఫ్ చేయలేదనుకోండి, చూసారా బోలుగా ఇలా ఉండిపోద్ది. చేసామనుకోండి స్టిఫ్గా ఉంటుంది. ఒకవేళ మనం వేసిన తర్వాత మీకు కనిపిస్తుంది అనుకోండి, ఇలా లోపలికి అనేస్తే మనకు వెళ్ళిపోద్ది. ఓకేనా? ఇలాగే ఇటు కూడా 2 వైపులన మీరు చేసేసి రెడీగా పెట్టేసుకోండి. నెక్స్ట్ వీడియో కల్లా ఇలా మీరు దేని సహాయం అన్నప్పుడు నేను ఎలా తీసుకుంటున్నాను మీరు అలాగే తీసుకోండి. చెయ్యి మనకి లోపల దాకా ఇక్కడ దాకా వెళ్ళదండి. ఇలా మనం ఇక్కడ దాకా తీసుకెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ కూడా పడుతుంది. ఇక్కడ వరకు స్టఫ్ చేసేసి మనకి ఇక్కడ 6 బీడ్స్ ఇలాగే వచ్చేసి ఉండాలి. ఓకే అండి, చూసారా అసలు ఎంత అందంగా ఉన్నారోను. మనకు ఆంజనేయ స్వామికి మూతి వేయంగానే అందం వచ్చేసారు, చేతులు వేయంగానే ఇంకా కాస్త అందం వచ్చేసారు. ఒక్కోటి అల్లుతూ ఉంటే అందం వచ్చేస్తారండి. ఇదిగోండి చెవి దగ్గరికి వెళ్ళిపోతాము. చెవుల దగ్గర అల్లటానికి కొంచెం వైర్ తీసేసుకోండి, ఎక్కువ వద్దు. మనకి కొంచెం వైర్ అయితే సరిపోతుంది, లేకపోతే చిక్కుపడిపోద్దండి. ఎక్కడ వేయాలంటే ఇక్కడ కన్ను ఉంది కదా, కంటి భాగం, ఇక్కడ కన్ను ఉంది. ఈ కంటి భాగం పక్కన గ్రీన్ బీడ్ ఉంటుంది. కరెక్ట్గా కంటి భాగానికి ఇది కూడా స్టాండింగ్ పొజిషన్లోనే ఉంటుంది. చూడండి ఇదిగోండి ఇక్కడ కరెక్ట్గా పక్కనే ఆ బీడ్ తీసుకుందాం. బేస్ ఇక్కడ ఇది బేస్ 1 బీడ్ అవుతుంది. 3 బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 1 2 3 ఇలా యాడ్ చేసేసుకుని ఇక్కడ నేను సింగిలే తీసేసుకుంటున్నానండి. మనకి డబల్ ఎక్కదు ఇక్కడ, మీరు సింగిలే తీసేసుకోండి వైరు. మరలా ఈ క్రింది బీడ్కి తీసుకొచ్చేద్దాం. ఈ పై బీడ్ నుంచి ఇలా క్రిందకి తీసుకొచ్చేద్దాం. ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక చెవి వేసాం కదా, ఇక్కడ ఇలా 3 బీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ బీడ్ బేస్ అవుతుంది మనకి. 1 గ్రీన్, 1 ఎల్లో, మరలా 1 గ్రీన్ ఇలా తీసుకోండి. 2 స్టెప్స్లో మనకి చెవి భాగం అనేది రెడీ అయిపోద్ది మనకి. ఓకే అండి, ఇలా నెక్స్ట్ పైకి తీసుకొచ్చేసి మరలా అక్కడ నాటు వేయొద్దండి, ఏలాడుతూ ఉన్నట్టుగా ఉంచాలి. ఇక్కడ దీన్ని నాటు వేస్తే ఇక్కడే మీరు ఎండ్ చేయొద్దండి, పైకి తీసుకొచ్చేయండి. ఇలా ఫస్ట్ బీడ్ ఉంది కదా, ఇక్కడికి తీసుకొచ్చేయండి. మనకి అక్కడ ఏలాడుతూ ఉన్నట్టుగా ఉండాలి కొంచెం. మరీ లేదనుకోండి చెవి కనిపించదు. మనం ఇంత విగ్రహం అల్లుకుని చెవి దీనికి ఇట్లా అంటేసినట్టుగా ఉంటేనండి మనకి బాగోదు. ఇలా విడిగా ఉంటేనే మనకు అందం అనిపిస్తుంది. ఇలా సైడ్కి
కొంచెం పక్కకి పొడవుగా కనిపించాలి. ఇది ఒక ఏలాడుతున్నట్టుగా ఎల్లో కలర్ ఇచ్చేసాం చెవికి. ఇలా మరలా సైడ్కి తీసుకొచ్చేసేయండి. దీన్ని సైడ్కి తీసుకొచ్చేసి పైకి తీసుకొచ్చేసి ఇలా స్ట్రాంగ్గా ఈ బీడ్లో తీసుకొచ్చేస్తున్నాను నేను. మనకి సిట్టింగ్ బీడ్ ఉంటుంది కదా, దానిలోకి తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చేసి నాటేసేయండి. ఇక్కడ ముడేసేద్దాం. కొంచెం వైర్ తీసుకోండి. ఇలా వైర్ తీసేసుకుని తిప్పేసి ఇక్కడ వరకు ఎండ్ చేసేద్దాం. ఇలా స్ట్రాంగ్గా వేసేయండి అబ్బా. మళ్ళీ మనకు ఊడిపోకుండా, చెవి భాగం అనేది ఊడకుండా వేసేయండి. ఒక బీడ్ అవతలకు తీసుకొచ్చేసి కొంచెం లోపల స్టఫ్ చేసిన దానికి పడితే పడుతుందండి. పట్టినా పర్వాలేదు, మనకి ఇబ్బంది ఏమి కాదు. మనకి లోపల స్టఫ్ చేస్తాం కదా, దానికి కూడా పడుతుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు నాకు పట్టింది కూడా, మనకి ఇబ్బంది ఏం అవ్వదండి. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దాం. చెవి భాగం అయితే వేసేసామండి మనం. మీరు ఈ చెవి కూడా వేసేయండి ఇక్కడ. ఓకే, ఇదిగోండి మనకు రెడీ అయిపోయింది. ఇటు ఇటు చక్కగా ఉన్నారు. ఇప్పుడు చెయ్యి వేసేసాం, చెవి వేసేసాం. ఇంకా మనకి టైం లేదండి. ఇంకా ఈ వీడియో ఎండ్ చేసేద్దాము. ఎక్కడికక్కడికి ఈ వీడియో క్లోజ్ చేసేద్దాం అనుకుంటానండి ఫాస్ట్గా. మరలా మీకు డౌట్ వస్తుంది అని చెప్పేసి, మీకు ఆ డౌట్ రాకూడదు కొత్తగా అల్లుకునేవాళ్ళు అని చెప్పేసి మరలా ఆగుతున్నాను అనమాట. ఓకే అండి, చెయ్యి వేసేసాము, చెవిది వేసాము. అసలు కాలు కూడా వేసేస్తాను, పాదం అనుకున్నానండి. వేయటం కష్టమేను. ఇంకా ఇక్కడికే మీకు వర్క్ బాగా ఇచ్చేసానండి. నెక్స్ట్ వీడియోకి ఈ 2 చేతులే మీకు కొంచెం టైం పడతాయండి. చెవి తేలికే కానీ నెక్స్ట్ వీడియోలో మీరు వేసేయండి అబ్బా. వేసేసి రెడీ చేసేయండి. ఇక్కడ మరలా ఇది పూర్తి చేసేద్దాము. పాదం పూర్తి చేసేద్దాం. నెక్స్ట్ తోక భాగం ఎలా అల్లుకోవాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఈ వర్క్ ఇచ్చేస్తానండి. తర్వాత జాయింట్ అవి చూసేద్దాం. ఇంకా మీకు 2 వీడియోలతో ఎమ్మటంటే వచ్చేస్తాయి వీడియోలు. వర్క్ అయిపోద్దండి. ఆంజనేయ స్వామిది అయిపోతుంది. ఓకే అండి, మీకు వెంకటేశ్వర స్వామి కావాలా లేదంటే వేరే ఐటమ్స్, పిల్లలకి సెలవులు కీ చైన్స్ అల్లమని చెప్పేసి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి బొమ్మ అలివేలు మంగమ్మని అల్లమని కామెంట్ చేస్తున్నారు. మీ ఇష్టం. మీరు ఎక్కువ మంది నాకు ఈ కామెంట్లో ఏది అడిగితే నేను మీకోసం అది రెడీ చేస్తానండి, షేర్ చేస్తాను వీడియో. ఎండ్ చేసే ముందండి వీడియో, నా అల్లిక మీద మీ అభిప్రాయం మీకు నచ్చిందని నచ్చలేదు అని చెప్పి మీ మనసుకి ఏదనిపిస్తే అది కామెంట్ చేసేయండి. అల్లుకున్న తర్వాత ఒక లైక్ ఇచ్చేసేయండి, షేర్ చేసేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. ఇంకా మంచి మంచి వీడియోస్ బీట్ వర్కే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. అంత మటుకు సెలవని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.